హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ప్రేమ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. ప్రేమ ప్రేమ అనేది అమూల్యమైన భావన, దివ్యమైన అనుభూతి. విశ్వమంతా నిండి ఉన్నది పరమ పవిత్రమైన ప్రేమే. శిశువులు ఓలలాడేది పాతృప్రేమ సాగరంలోనే. సృష్టి స్థితులకు మూల కారణం ప్రేమ తత్వమే. అందుకే మానవతా విలువలన్నింటిలోనూ ఈ ప్రేమే ఉదాత్తమైనది. ప్రపంచంలో పుట్టింది మొదలు తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాభర్తలు ఇలా ఏ బంధమైన ముడిపడి ఉండేది ప్రేమ సూత్రంతోనే కదా. మనుషులే కాదు, జీవకోటి మొత్తం ప్రేమబంధానికే కట్టుబడి ఉంది. పూర్వం మహర్షుల ఆశ్రమంలో అన్ని రకాల జంతువులు జాతి వైరాన్ని మర్చి సంచరించేవట. అంటే ప్రేమ తరంగాలు ప్రసరించే చోట క్రూరత్వానికి, ద్వేషానికి తావుండదనేగా అర్థం. ప్రేమను వ్యక్తీకరించడం ఒక కళ, ప్రేమను పంచడం ఒక సాధన. మాట, స్పర్శ, చూపుల ద్వారా మనం వ్యక్తీకరించే ఆ భావన ఎదుటివారికి మన పట్ల అభిమానాన్ని, గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. మన చుట్టూ ఉన్నవారినే కాదు, పశుపక్షాదులను, ప్రకృతిని కూడా ప్రేమించగలగాలి. చిన్ని మొక్కకు ప్రేమతో నీరు పోస్తే పువ్వుల నవ్వులను విరబూస్తుంది. చిట్టి ఉడత, చిన్ని పిట్ట ఇలా ఏ ప్రాణి అయినా మనం చూపించే ప్రేమకు ప్రతిస్పందించే తీరు మనోహరం, అనుభవైక వైద్యం. మనం ప్రాణికోటి పట్ల చూపించే ప్రేమ నేరుగా భగవంతుడికే చేరుతుంది. అలాగే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఏ ప్రాణి పట్ల అనాదరణ చూపించినా అది కూడా భగవంతుడే స్వీకరిస్తాడు. ఈ ఎరుకతో వ్యవహరించాలి. యశోద కృష్ణుని తాడుతో రోటికి కట్టివేసి క్రమశిక్షణలో ఉంచాననుకుంది. కానీ నిజానికి చిన్ని కృష్ణుడు కట్టుబడింది ఆమె ప్రేమ పాశానికి. శ్రీరాముడు శబరిచ్చిన పండ్లను తీసుకున్న, శ్రీకృష్ణుడు కుచేళ్ళు తెచ్చిన అటుకుల్ని స్వీకరించిన, అల్పమైన వస్తువులతోనే అంతర్లీనమైన ప్రేమ భావనకు వశమవడం వల్లనే బెజ్జమహాదేవి ఆదిదేవుడైన శివుని బిడ్డగా భావించి తల్లిగా లాలించింది, ఉపచారాలు చేసింది. నిష్కల్మమైన ఆ ప్రేమ ఆమెకు శివ సాయుధ్యాన్ని ప్రాప్తింపజేసింది. అమ్మ బిడ్డకు ఆప్యాయంగా పెట్టే గోరుముద్దలు అమృత తుల్యం. గురువు ప్రేమతో నేర్పే విద్య విద్యార్థికి వెలుగుదారి చూపిస్తుంది. అది మనుగడకు శక్తినిస్తుంది, సత్యాన్ని దర్శింపజేస్తుంది. స్వార్థరహితమైన ప్రేమ భగవంతుడి పట్ల భక్తిగా పరిణమిస్తుంది. ఆయన అనుగ్రహం పొందాలనే తపన, భక్తి, ప్రేమతో కూడిన నిరంతర స్మరణ మనసుని శుద్ధి చేస్తాయి. మానవ జీవితం అనే వృక్షానికి ప్రేమ మూలమని, జ్ఞానం ఫలమని ఉపనిషత్తులు చాటుతున్నాయి. భయద్వేషాలని ఆలోచనల నుంచి తరిమేస్తే హృదయం అనే పాత్ర ప్రేమతో నిండిపోతుంది. భగవంతుడికి సాన్నిధ్యానికి అనుసరించాల్సిన ఉత్తమమైన సులభమైన మార్గం ప్రేమే. దీన్ని సాధించడానికి ఎటువంటి వ్యయ ప్రయాసాలు అవసరం లేదు. అందరిలోనూ దైవాన్ని దర్శిస్తే చాలు. ప్రేమపూరిత వాక్కులు సత్యంగా, చేతలు ధర్మంగా, ఆలోచనలు శాంతిగా రూపుదిద్దుకుంటాయి. త్రికరణాలు ప్రేమపూరితమైతే జీవనం అమృతమయమే కదా.